బ్రేకింగ్ న్యూస్ భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో అధికారుల నిర్లక్ష్యం కారణంగా లక్షల విలువ చేసే ముత్యాల తలంబ్రాలు పాడైపోయాయి. 5 క్వింటాళ్ల వరకు తలంబ్రాలు పాడై ఉండొచ్చని చెప్తున్నారు. బుధవారం ప్యాకెట్లను చూసిన సిబ్బంది గతేడాది తయారు చేసిన తలంబ్రాలు పట్టించుకోకుండా పక్కన పెట్టడం వల్లనే పురుగులు పట్టి పాడైపోయాయని నిర్ధారించారు. గతంలో కూడా సీతారాముల కళ్యాణానికి సిద్ధం చేసిన సుమారు 50 క్వింటాళ్ల ముత్యాల తలంబ్రాలు పాడైపోవడంతో వాటిని పురుషోత్తపట్నంలోని గోశాలలో గొయ్యి తీసి పారపోశారు. భద్రాచలంలో రేపు సీతారాముల కళ్యాణ వేడుకలు ప్రారంభం కానున్న నేపథ్యంలో పాడైపోయినటువంటి తలంబ్రాలను చూసి భక్తులు మండిపడుతున్నారు. ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్, చూస్తున్నాము ముత్యాలు స్వామివారికి కావాల్సినటువంటి ముత్యాలన్నీ పాడైపోయాయని చెప్తున్నారు. సో అసలు ఏంటి రీజన్, ఎందుకు అలా జరిగింది? గత సంవత్సరం ఏప్రిల్ 17వ తేదీన శ్రీరామనవమి జరిగిన నేపథ్యంలో దానికి సంబంధించి పురస్కరించిన సుమారు 3 విడతలుగా ముత్యాల తలంబ్రాలను సిద్ధం చేశారు ఆలయ అధికారులు. ఫలితంగా చూసుకుంటే మాత్రం మొదటి విడతగా సుమారు ఒక క్వింటాల కొద్ది ముత్యాల గోడ తలంబ్రాలను ఏర్పాటు చేశారు. దాంట్లో భక్తులు పశ్చిమ గోదావరి జిల్లా నుంచి కావచ్చు, వైపున తూర్పు గోదావరి నుంచి కావచ్చు, మరోవైపున కరీంనగర్ సైడ్ నుంచి కూడా భక్తులు ప్రత్యేకంగా పంటలు సాగు చేసి దాని ద్వారా బోడి తరంబ్రాలను వాటిని తోలిసి దానికి దేవాలయానికి అందించిన నేపథ్యం అయితే ఉంది. ఫలితంగా చూసుకుంటే మాత్రం దాంతో పాటు నుంచి ఆ సమయంలో సుమారు ఒక కార్గో సర్వీస్ ద్వారా 46,400 ప్యాకెట్లు విక్రయించగా, మరోవైపున పోస్టల్ డిపార్ట్మెంట్ ద్వారా 2,500 ప్యాకెట్ల వరకు విక్రయించారు. మొత్తానికైతే మాత్రం లాస్ట్ 4వ విడత తయారు చేసినటువంటి ఇక తరంబ్రాల విషయంలో మాత్రం సుమారు 28,000 ప్యాకెట్ల వరకు కూడా మిగిలినట్టుగా అధికారులు గుర్తించారు. మొత్తానికైతే 5 క్వింటాల లోపు వరకు కూడా ఈ యొక్క మిగిలి ఉండటంపై ఈవో ఎండోమెంట్ అధికారి కూడా ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో అక్కడ నిల్వ ఉంచిన సంగతి తనకు ఎందుకు తెలపట్లేదంటూ కూడా సంబంధిత అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యం అయితే ఉంది. అయితే మొత్తానికైతే ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే రిజల్ట్స్ ఒకసారి బయటకు రావడంతో పాటుగా ఫోటోస్ కావచ్చు, ఇవన్నీ బయట రావడంతో ఆలయ అధికారులు మాత్రం కరీంనగర్ శాఖ కింద సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బయటికి వెళ్ళి ఎలా బయటకు వచ్చింది ఈ విషయంపై అంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యం అయితే ఉంది. మరోవైపున గత 2 సంవత్సరాల క్రితం కూడా 50 క్వింటాల వరకు కూడా ఈ ముత్యాల తరంబ్రాలను ఖరాబు కావడంతో అవన్నీ కూడా గోశాల సమీపంలో ఉన్న గోశాలలోనే వాటిని పాతిపెట్టడం కూడా జరిగింది. మరలా ఇప్పుడు ఇలాంటి ఘటన చోటు చేసుకుని మరలా 5 క్వింటాల వరకు కూడా తరంబ్రాలు అంతా కూడా ఖరాబు కావడంతో పురుగులు పట్టడంతో ఇవన్నిటిని కూడా మరలా ఇప్పుడు గోదావరిలో పోసేందుకు సిద్ధమవుతున్న నేపథ్యంలో దాంతో పాటు ముత్యాలు ఓన్లీ తరంబ్రాల వరకు సంబంధించి ముత్యాలను వేరు చేసి మరోవైపున బియ్యాన్ని వేరు చేసుకుంటూ మరి అదనపు పని ఏర్పడంతో ఒకవైపున ఆలయ సిబ్బంది కూడా పరిభారం అవుతుందని చెప్పుకోవచ్చు. ఫలితంగా చూసుకుంటే మాత్రం పరమ పవిత్రంగా భావించే దక్షిణ అయోధ్యకు సంబంధించిన అయోధ్యగా ఉన్నటువంటి భద్రాచలం సీతారామచంద్ర స్వామి యొక్క భక్తులు మాత్రం ఎక్కువగా ఈ యొక్క తరంబ్రాలకు ప్రాధాన్యత ఇస్తారు, మరోవైపున ప్రసాదాలకు ప్రాధాన్యత ఇస్తారు. అలాంటిది తమ ఇళ్లకు దేవుని దర్శనం చేసుకున్న అనంతరం ఆ ఇంట్లో జరిగే శుభకార్యాలకు సంబంధించి కావచ్చు, పంటలు వేసుకునే సమయంలో కావచ్చు, లేదా కొత్తగా గృహప్రవేశాలు తీసుకునే సమయంలో కావచ్చు, ఇల్లు కట్టించే సమయంలో ఇట్లా ప్రతిదానికి కూడా ఈ తరంబ్రాలను వాడుకుంటూ ఉంటారు. అయితే దీనికి సంబంధించి ఇప్పుడు దేవాదాయ శాఖ సిబ్బంది యొక్క నిర్లక్ష్యం వలన సుమారు 5 క్వింటాల వరకు కూడా ముత్యాల తరంబ్రాలు బూజుబట్టి పురుగులు పాలు కావడంతో కూడా అర్థం వ్యక్తం చేసిన నేపథ్యం అయితే ఉంది. అయితే నవమి సందర్భంలో అనేక కౌంటర్లు ఏర్పాటు చేసి భక్తులకు విక్రయించేటువంటి అధికారులు తర్వాత భక్తులకు కనీసం అందించాలనే అంటే పూర్తి స్థాయిలో వాళ్ళకి సకాలంలో తరంబ్రాలు అందించాల్సింది పోయి వాటిని ఒక షోరూమ్ లో భద్రపరిచారు తప్ప ఒక మండపంలో వాటిని ఇంతవరకు కూడా తీసిన నాదులు లేదు. చివరకు మరి ఈ నెల 14వ తారీఖు అంటే రేపటి నుంచి ప్రారంభం కానున్నటువంటి శ్రీరామనవమి కళ్యాణం క్రతువుకు సంబంధించి అంటే కార్యక్రమాలకు సంబంధించి ఆలయ అధికారులు మొత్తం కూడా ఆ కళ్యాణ మండపాలతో పాటుగా ఆ ప్రాంగణాలు మొత్తం కూడా శుద్ధి చేస్తున్న నేపథ్యంలో ఇవి బయటపడింది. ఫలితంగా చూసుకుంటే మాత్రం అధికారులు ఒక్కసారిగా కంగదిన్న పరిస్థితి నెలకొంది. అంటే ఆ షోరూమ్ లో చెప్పినటువంటి విషయం కూడా కనీసం అధికారులకు గుర్తు లేకపోవడంపై కూడా ఒకవైపున ఈవో సంబంధిత అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యం ఉంది. మొత్తానికైతే మాత్రం ఈ ఘటన సంబంధించి ఒకవైపున రాములవారి భక్తులు కావచ్చు, మరోవైపున స్థానిక ప్రజలు కూడా ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యం అయితే నెలకొంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ భాస్కర్.